అనంతశర్మ గారు, ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. ఏంటి అసలు దీన్ని చూస్తే ప్రమాదము అని చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళు అసలు చూడకూడదని అంటున్నారు. ఇక్కడ ఏ రాసులకైతే దోషమని చెప్పబడిందో వృశ్చికము, కుంభము, మీనము, కర్కాటకము, ఈ రాసుల వారికి దర్శనం పనికిరాదు అని చెబుతున్నారు. దోషం ఉన్నప్పుడు ఆ కాంతి యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. కాంతి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అంటే మనసు మీద ఉంటుంది. మీకు ఈ మనస్తత్వ శాస్త్రం అనేది సార్వత్రికంగా అందరూ అనుసరించేదే, కొత్తగా చెబుతున్నది ఏమీ కాదు. మీకు ఇంట్లో నీలం రంగు వేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెల్ల రంగు వేసుకోండి, కొంచెం ఉత్సాహంగా ఉంటారు. ఎర్ర రంగు వేసుకుంటే కొంచెం ఉద్రేక స్వభావాలు ఉంటాయి. ఇలాగా కలర్ థెరపీ అనే కాన్సెప్ట్లో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది రంగు యొక్క ప్రభావము అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరుగుతోంది. అలాగా ఈ కాంతి విహీనము, కాంతి ఉండడము, ఇవి రెండు ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయి అన్నప్పుడు మీకు ఒక గదిలో 2 లైట్లు వేసాం అనుకోండి, ఆ రెండింటిలో దేని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో ఆ కాంతి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడే లైట్లు గ్రీన్, రెడ్ ఎందుకు వాడారు, ఆరెంజ్ అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ కంపారిటివ్గా. కాబట్టి అలాగా కాంతి యొక్క తీవ్రత ఉన్నప్పుడు మనిషి మీద ఆ కాంతి ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి ఈ కాంతుల యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అవి ఆ వ్యక్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కదలకుండా ఓ చోట కూర్చుని జపం చేసుకుంటూ ఉండమని చెప్పారు. ఇది దోష పరిహారం కోసం చెప్పబడినవి శాంతి ప్రక్రియలు. అవి కాక కాంతి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు? ఆహారం తీసుకోకపోవడము, 12 గంటల ముందే ఆపేయాలి. ఇక శరీరం సహకరించకపోతే ఈ శరీరాన్ని కాపాడుకోవడం ప్రధానమే కదా. ఇక్కడ శరీరాన్ని సాక్షాత్తు దేవాలయంతో పోల్చారు, లోపల ఉన్న జీవశక్తిని దైవంతో పోల్చారు. మరి దీన్ని కూడా కాపాడుకోవడం ధర్మమే కదా. కాబట్టి ఆ వచ్చే దోషము కంటే ఈ క్షణం నేను ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. కాబట్టి ఆ సమయానికి ఏదైతే నియమం చెప్పారో 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటలలోపు తినేయాలి, కుదరలేదు, శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, కనీసం 4 గంటల లోపు తినేయమని చెప్పారు. ఒకవేళ 4 గంటల తర్వాత కూడా తినే పరిస్థితి ఉంది, లేకపోతే శరీరం సహకరించట్లేదు, ద్రవ పదార్థాలు తీసుకోమన్నారు. మంచినీళ్ళు అయితే మనం చివరిదాకా కూడా తాగడంలో అభ్యంతరం లేదు. కానీ గ్రహణ సమయంలో మాత్రం జపం కోసం సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనం చేయడం తప్ప మిగతా ద్రవ పదార్థాలు కూడా ఆ సమయంలో తీసుకోవడానికి పనికిరాదు. అది కూడా దర్భ వేసుకున్న దాన్నే స్వీకరించమన్నారు. ఇలాగ దర్భను ఎందుకు చెప్పారు అంటే ఏ కాంతుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ యూవీ రేస్తో సహా వాటిని ప్రసరించకుండా నియంత్రించే శక్తి దర్భల మీద ఉంది. కాబట్టి ఆ దర్భలకి ఈ సమయంలో విశేషం ఎక్కువ. అందుకని ఏం చెబుతారు, ఒకవేళ వండిన పదార్థాలు అయితే ఎలాగ పనికిరావు, మళ్ళీ వండుకోవచ్చు, కావాలంటే అవి తీసేయాలి. వండకుండా మనకి పచ్చళ్ళు మొదలైనవి ఉన్నాయనుకోండి, నూనె పదార్థాలతో చేసినవి, మజ్జిగలు, పాలు, ఇలాంటివి ద్రవ పదార్థాలు, వాటి మీద దర్భచాపలు కప్పమన్నారు. ఇవన్నీ దేనికోసం అండి ప్రయత్నాలు అంటే కాంతి యొక్క దోష ప్రభావం లేకుండా ఉండడం కోసము. మరి పదార్థాలకి ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమంటే పదార్థాలకి ఏమిటండి, నూనె మీద కాంతి ప్రభావం ఏమిటండి అని అడగవచ్చు. కానీ తీసుకునే ఆహారం యొక్క లక్షణాన్ని అనుసరించే శరీరం యొక్క లక్షణాలు ఉంటాయి. మీకు వార్తాపత్రికల్లోనే వచ్చింది, జపాన్లో ఒక ప్రదేశంలో ఒక కాలనీయో లేకపోతే ఒక ఊరో మొత్తం మీద అక్కడ 100 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారట. ఎందుకు అంటే అక్కడ తీసుకునే ఆహారం అంతా కూడా ఈ పళ్ళు ఇలాంటి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించడానికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగా సాత్విక ఆహారం ఏదైతే ఉంటున్నామో దానిలో జీవశక్తి ఉంటుంది. అంటే పచ్చి పదార్థాలకి ఆ దోషం యొక్క ప్రభావం ఉండట్లా. కాబట్టి కూర తరగకుండా ఉన్నంత వరకు అది మృతము కాదు. ఎప్పుడైతే వండుతామో దాన్ని అది మృతం అవుతోంది అంటే జీవశక్తిని కోల్పోతోంది అని అర్థం. జీవశక్తి కోల్పోయిన దాన్ని శరీరానికి అందిస్తే అది శరీరానికి జీవశక్తిని ఇవ్వలేదు, దోషాన్ని ఇస్తుంది. కాబట్టి జీవశక్తి ఉన్న పదార్థమే శరీరానికి రావాలి. ఇందులో ఏదైతే జీవశక్తిని మనం తరిగిన తర్వాత దాన్ని ఉడికించలేదు కాబట్టి పచ్చళ్ళ విషయంలో దోషం రావట్లేదు. కానీ పదార్థం యొక్క రూపభేదం ఏర్పడుతోంది. ప్రత్యక్షంగా పదార్థం వేరు, ఆ నూనె తీసేసిన తర్వాత ఆ పదార్థం, ఇప్పుడు నువ్వుల నుంచి నూనె తీస్తాము, రూపభేదం ఏర్పడింది కదా. ఈ నువ్వులు అనేవి యథాతథంగా ఉన్నట్లయితే దోషం లేదు. ఎప్పుడైతే పదార్థం మారిందో, స్వభావం మారిందో దానికి కొంత దోష లక్షణం ఏర్పడుతుంది.
అంటే అనంత శర్మ గారు, అంటే గ్రహణం సమయంలోనో తెలిసో తెలియకో ఎవరైనా తినేశారనుకోండి, దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాన్ని నిరూపించడానికి అయితే పరిశోధన కావాలి. అది ఒక రోజులో చేయదగిన పరిశోధన కాదు. కారణం ఏమిటి అంటే, ఈ కారణం చేతనే వచ్చింది అని గుర్తించాలి అంటే ఎక్కువ సంవత్సరాలు కొనసాగవలసి వస్తుంది పరిశోధన. ఒక రోజులో పూర్తి చేసేయగలిగింది కాదు. ఎందుకు, నన్ను ఒకరు ప్రశ్న వేశారు, ఏమండి మీరు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉంది, రాత్రి సమయం కదా, ఇది గ్రహణ సమయం కదా, స్త్రీ పురుషులు దూరంగానే ఉండాలి అనే నియమం చెబుతున్నారు కదా, మరి ఈ సమయంలో పడుకోకూడదని చెబుతున్నారు కదా, ఒకవేళ కలిస్తే ఏమవుతుంది అని కూడా ప్రశ్న వేశారు. ఏమిటది అంటే, చేస్తే ఏమిటి అని తెలుసుకోవడం కోసం, ఏం జరగలేదు అని నిరూపించడం కోసం ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతోంది ఇక్కడ, మనకి రావణాదులు పురాణాల్లో మనకి చెప్పిన విషయంలో, రావణుని యొక్క జన్మ వృత్తాంతంలో సంధ్యా సమయంలో సంభోగం ఏర్పడినందువలన రావణుడు జన్మించాడు అనే విషయాన్ని అక్కడ ధృవీకరించారు. అంటే ఏమైంది, సంధ్య అనేది కాంతి విహీనతకు మూలం అవుతోంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి సంధ్య, ఉదయిస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా ఆ కాంతికి శక్తి రాలేదు కాబట్టి సంధ్య. అటువంటి సమయంలో కాంతి తన యొక్క లక్షణాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావము పుట్టే సంతానం మీద కూడా పడుతోంది. కాబట్టి గర్భిణీ స్త్రీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అలాగా కాంతి బలహీనపడిన సమయాల్లో సంధ్య సమయం ఏదైతే అంటున్నామో, ఇది కేవలం దానికే కాదు, లగ్నాలకు కూడా సంధి సమయం ఉంటుంది. ప్రతి 2 గంటలకి సుమారుగా లగ్నం మారుతూ ఉంటుంది. ఆ సంధి సమయాలు కూడా ముహూర్తానికి పనికిరావు అని చెబుతాము. అలాగే సంధి సమయాలను ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కాంతి యొక్క విహీనత ఏర్పడుతోంది. కాబట్టి ఇటువంటి సమయంలో కూడా ఆ కాంతి అనేది తగ్గుతోంది కాబట్టి, దాని బలాన్ని కోల్పోతోంది కాబట్టి అది మంచి సమయం కాదు అని చెప్పడం జరుగుతోంది. మరి ఇంత తీవ్రమైన లక్షణం కలిగి ఉన్న దాన్ని ఏమీ లేదు అన్నా, ఏమేదైనా ఉంది అని చెప్పాలన్నా పరిశోధన ఇప్పుడు తెలుసుకోవాలంటే కావాలి. కానీ ఇంతకు ముందే పరిశోధన చేసి చెప్పారు పనికిరాదు అని చెప్పారు. పనికిరానన్న దాన్ని ఎందుకు పనికిరాదో చూస్తాను అనుకుంటే పరిశోధన ద్వారా చూడు, అభ్యంతరం లేదు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఏదో ఊరికే ఒక మాటలో తేల్చేసే విషయం కాదు. కాబట్టి ఈ పరిశోధన అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే అభ్యంతరం లేదు. కానీ పరిశోధన ఏ నియమాలతో చేయవలసి ఉంటుంది అంటే, జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించిన విధానాలతో చేయవలసి ఉంటుంది. సైన్స్ పరంగా వాళ్ళకుండే పరిశోధనలు ఉండవచ్చు, కొన్ని నియమాలు ఉండవచ్చు, వాటితో పాటు వీటిని కూడా కలుపుకునే చెయ్యాలి. మీకు తెలియదే ఉంది, ఎప్పుడు సైన్స్ కి శాస్త్రానికి మధ్య కొంత సంవిధానం జరుగుతుంది లేదండి. ఇప్పుడు ఖగోళ పరిశీలన లేకుండా జ్యోతిష శాస్త్రం గురించి మాట్లాడడానికి లేదు. ఖగోళ పరిశీలనే ప్రధాన మూలం అవుతోంది. ఖగోళ పరిశీలనతో ఆగిపోతోంది సైన్స్, దాని ప్రభావంతో ముందరికి పెడుతోంది జ్యోతిషం. కాబట్టి మాకు విభేదం ఏమీ లేదు. మేము ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఆ అధ్యయనానికి వాడు సిద్ధపడితే వాడు కూడా జ్యోతిష్కులే అవుతారు, ఇబ్బంది లేదు.